నమస్కారం. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి విడుదలై సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయినటువంటి సందర్భంగా ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అండ్ యాజ్ యూజువల్ మీరు మమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద ఎంటర్టైన్ చేశారు. 100కి 200%. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ అలాగే థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే బాబీ కొల్లి గారు యాజ్ అ డైరెక్టర్ మీరు కూడా ఎవ్రీ సంక్రాంతి హెస్ బీన్ ప్రూవెన్ దట్ ఇట్స్ లక్కీ ఫర్ యూ ఆల్సో. సో మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ప్రజ్ఞా జైస్వాల్ గారు అఖండ సినిమా తర్వాత మీరు వరుసగా రెండో హిట్ కొట్టేశారు, బ్లాక్ బస్టర్ హిట్ అది కూడా. అండ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి అఖండ 2తో మీరు రెడీగా ఉన్నారు. మీకు కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ శ్రద్ధ గారు మీ పేరుకి తగ్గట్టుగానే చాలా శ్రద్ధగా పర్ఫార్మెన్స్ చేసి మీరు అందరి మన్ననలు పొందారండి. వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ కన్నా ఎక్కువ మార్కులు కొట్టేసినటువంటి పాప మాత్రం ఇక్కడ ఉందండి. యా వేద 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 నీ వాక్కు వేదవాకేనమ్మా. సో వేద కూడా చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనపరిచింది ఈ సినిమాలో. అండ్ వేదది ఒక డైలాగ్ కూడా ఉంది, ఆ డైలాగ్ తోనే మొదలు పెడదాం ఇవాళ. ఏమన్నారు? నీ పేరేంటి? నానాజీ. నేను జేని పట్టుకుంటే నేను రెస్పెక్ట్ ఇవ్వాలా? సూపర్ సూపర్. సంక్రాంతి అంటేనే బాలకృష్ణ గారి సినిమాలు ఆనవాయితీ. ఈ ఆనవాయితీని మరొకసారి ప్రూవ్ చేస్తూ ఈ సినిమా సక్సెస్ అయింది. బాలకృష్ణ గారు ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు విత్ ద టీమ్? దీంతోనే మొదలు పెడదాము ఆ ఇంటర్వ్యూ. బ్రహ్మాండంగా అంటే చాలా ఆనందంగా ఉంది. వరుసగా 4వ సినిమా అఖండ అయింది, దాని తర్వాత వీరసింహారెడ్డి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, తర్వాత ఇప్పుడు ఇది మన డాకు మహారాజ్. ఏదన్నా నాన్నగారికి గుర్తొస్తారు ఇప్పుడే పిక్చర్ సక్సెస్ అయినా నాకు. ఎందుకంటే నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను అందరికి గుండెల్లో ఆయన గుర్తు చేస్తూ మరి యోగ పురుషుడు, అలాగే దైవాంశ సంబుతుడు. నాకు ఎప్పుడు అంటుంటాను నేను, నా తండ్రి కాదు నా గురువు, నా దైవం. అసలు విశ్వానికే నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో పాత్రలు చేశారు. సో నేను ఏ విజయం సాధించినా అది ముందు ఆయనకి అంకితం చేస్తాను. అలాగే ప్రేక్షక దేవుళ్ళు, నా అభిమానులు, ప్రేక్షక దేవులు వాళ్ళందరికీ నా విజయాలన్నింటినీ అంకితం చేస్తాను. సూపర్ సార్. అండ్ అలాగే బాబీ గారు మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ గారిని చూసినప్పుడు అందులో ఒక చిన్న తళుక్కుమని మెరిసింది ఆ డాకు పాత్ర. అయితే మళ్ళీ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్లో అది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్తో, ఒక డిఫరెంట్ మాడ్యులేషన్తో మాకు ప్రజెంట్ చేశారు. ఈ థాట్ డాకుని తీసుకోవాలి అనేది మీద అండి, లేకపోతే బాలకృష్ణ గారి థాట్? ఆ డాకు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఐడియా ఇనిషియేట్ చేసింది బాలకృష్ణ గారు. యా, మేము కథ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు, బాబీ ముందుగా కథ కన్నా నా అభిమానులు నా గురించి ఏదో కొత్తగా కోరుకుంటారు, వాళ్ళకి నేనేమి ఇవ్వాలి? ఇప్పటికే 100 సినిమాలు చేసాను, ఒక్కొక్క పాత్ర మీకు అందరికీ ఎంత పేరు వచ్చిందో మీకు తెలుసు. మళ్ళీ మనం చేస్తున్నప్పుడు నాకు అదేదో ఒకటి వర్క్ చేద్దామమ్మా అని అన్ని ఫిల్మోగ్రఫీ నుంచి మాట్లాడుకున్నప్పుడు ఆదిత్య 369 గురించి, ఆ పాత్ర గురించి మాట్లాడారు. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అంటే అలా ఉంటారా అనిపించింది ఆ టైంలో నాకు. ఒక కింగ్ ఆ గెటప్ వేసుకొని వచ్చి ఆ టైం ల్యాబ్స్ ద్వారా, ఆ టైం మిషన్ ద్వారా ఇక్కడికి వచ్చిన ఈ హీరోని కాపాడతారు ఆయన. థియేటర్ మొత్తం క్లాప్స్ కొట్టిన మూమెంట్ అది. సో ఐడియా ఎప్పుడైతే ఇచ్చారో బాలబాబు గారు, వెంటనే మేము దాన్ని సీరియస్గా తీసుకుని దాని మీద వర్క్ చేయడం జరిగింది. అదే ఇవాళ 2 రోజుల సెకండ్ హాఫ్లో మీరు అందరూ అప్రిషియేట్ చేస్తున్న ఆ డాకు మహారాజ్ క్యారెక్టర్. సూపర్. అండ్ నందమూరి బాలకృష్ణ గారు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు, ఇది నాకు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి, అఖండ 2 నుంచి. అండ్ ఇప్పటి వరకు నాలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి అంటే అది నేనే అని చెప్పారు. ఒక్కసారి ఇన్ని సినిమాలు చేస్తూ ఉన్నారు కదా బాలకృష్ణ గారు మీరు. సో మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పరిశీలన చేసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? వాట్ ఈస్ దట్? ఇప్పుడు చాలామంది అడుగుతారండి, మీరు ఎవరిని ప్రేమిస్తారు అంటే, జనరల్గా ఎవరిని ఆరాధిస్తారు? ఎవరిని ఆరాధిస్తాం? దేవుడిని ఆరాధిస్తాం. తర్వాత ఎవరిని ఆరాధిస్తారంటే నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. తల్లి నా గాయత్ర పరమంత నమాతు పరదేవత, నా హరే పరతాస్త్రాత, నానృతాత్ పాతకం పరం అంటాం. అలాగే పితృప్రార్థన, ఈ సగం దేహాన్ని మనకిచ్చింది. అంటే గురువుల దగ్గర నుంచి ఏదైనా అభ్యసించడానికి కానీ, తెలుసుకోవడానికి కానీ, మనల్ని మనం డిస్కవర్ చేసుకోవడానికి కానీ ఈ దేహాన్ని ఇచ్చింది తండ్రి.
అంటే యస్మత్ పార్థివదేహ ప్రాతురూపతిని భక్తి గురుణ సంతుల మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటాం. సో వాగ్రతావి సంపర్తో రెండు కలిపి కట్టె కొట్టి తెచ్చే వాగ్రతావి సంపర్తో వాగ్రత పతే జగతో పిత్ర వందే పార్థివ పరమేశ్వరం. సో ఆ దేవుణ్ణి ఆరాధించాక, ఆ తల్లిదండ్రులను ఆరాధించాక నేను ఎక్కువగా ప్రేమించేది అంటే నన్ను ఎందుకంటే ప్రతిదీ వేసే ప్రతి అడుగు కూడా అంటే నాకు ఎలా ఉంటుందంటే నా మాట సూటిగా ఉంటుంది, నా బాట ముక్కు సూటిగా ఉంటుంది, అలాగే నా వీక్షణం తీక్షణంగా దర్శనమిస్తుంది, అలాగే నా తీరు గాంభీర్యంగా వెలుగుతూ ఉంటుంది, అలాగే నా ఆత్మాభిమానమే మన చిరునామ అయినప్పుడు మరి ఆత్మవిశ్వాసమే నా నిలువెత్తు రూపం అంట నేను. అంటే నా రికార్డులన్నీ ఇప్పుడు చూసుకుంటే మొదటి నుంచి కూడా మేమంతా చాలా జెన్యున్గా ఉంటాం ఇండస్ట్రీలో, అంతే. మేము ఏదో గోరంతది కొండంత చేసే అలవాటు మాకు లేదు, ఆ సంస్కృతి సంస్కారం నా దగ్గర లేదు. సో నా రికార్డులన్నీ అన్స్టాపబుల్, అలాగే నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్, అలాగే నా అవార్డులన్నీ అన్స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్. నాన్నగారికి నేను నేర్చుకుంది ఏంటంటే ఒకటి బ్రహ్మాండ డైలాగ్ నరసింహనాయుడులో ఉంది, కళ్ళు పూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. సో ఆయన ఇన్స్పిరేషన్ నాకు ప్రతిదీ అడిగేస్తే ఆయనే. సో అలా ఏది నిష్కల్మషంగా మనం వేట్ల గురించి ఆలోచించాం కాబట్టి మన గురించి, మన పాత్ర గురించి, మన నిర్మాత గురించి, లేకపోతే మన ఇండస్ట్రీ గురించి, అంటే ఇండస్ట్రీ చాలామంది ఆధారపడి ఉంటారు, పంపిణీదారులు అయితేనేమి లేకపోతే ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఆధారపడి ఉంటారు, ఎంతోమంది నా అభిమానులు కూడా ఆధారపడి ఉంటారు నా సినిమాల మీద. వాడు పాప ఏం ఆశించారు నా దగ్గర నుంచి, ఇది కావాలి అది కావాలని ఏం ఆశించరు. అసలు ఏ రుణానుబంధం ఏ అనిపిస్తుంది, ఏ జన్మజన్మ అనుబంధం, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తుంటుంది. ఏదో భావస్థరాణి జన్మాంతర సహృదాణి అని అంటూ, భావస్థరాణి జన్మాంతర సహృదాణి, ఏదో పోయిన జన్మలో ఒక 10 మందితో పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకటిద్దరిని మనం తిరిగి పొందగలుగుతాం ఆ వాసన. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అంతకంటే ఆస్తి నేను ఇంకొకటి వేరేది లేదనుకుంటా, అంతకంటే విలువైన ఆస్తి. ఎందుకంటే వాడు కూడా అంతే ఎంతో డెడికేటెడ్ నాకు. వాళ్ళు అంటే అది వెలగట్టలేనిది, వాళ్ళు ఎప్పుడు దేనికి ఎటువంటి ప్రలోభాలకి లొంగని వారు, అలాగే ఏ డబ్బుకి అమ్ముడు పోని వాడు నా అభిమానం. సూపర్ సార్, సూపర్. అందుకనే బాలకృష్ణ గారి ఎనర్జీ, బాలకృష్ణ గారి ఆరా ఇర్రీప్లేసబుల్ అంటాం మేమందరము. ఇట్ ఈస్ రియలీ ఇర్రీప్లేసబుల్ అండి. అంటే కొన్ని